మరి ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మా మరదలు కూడా రావాల్సిందే కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మరదల్. వెల్కమ్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ ఎవ్రీబడీ. ఏంటి కసట డ్రెస్? మోడల్ బోల్తే మోడల్, శ్రవంతి మోడల్. మోడల్ మోడల్. అసలు అషు అయితే చింపేసింది. థ్యాంక్ యూ బావా. ఏయ్ పొగడట్లా, సినీ పెన్ డ్రెస్ చేసుకొని వస్తాను, కొంచెం మంచి డ్రెస్సులు వేసుకో అని చెప్పని అంటున్నా. ఎవరితో వచ్చారు ఏంటి? ఫ్యామిలీ పరిచయం చేయాలి కదా. నేను లైలా నిరూపించుకోవడానికి స్వయాన లైలా టీమ్ తో వచ్చాను బావా. నేనేమన్నా కోయిలా టీమ్ తో వచ్చానా? నేను కూడా లైలా టీమ్ తోనే వచ్చాను. ఓ వెరీ గుడ్, వెల్కమ్ లైలా టీమ్ టు ఫ్యామిలీ స్టార్. ఇంద్రజ గారు ఎలా ఉన్నారండి? సుధీర్, లైటింగ్ కొంచెం తగ్గించమని చెప్పా. దేనికి? ఇందాక నుంచి గ్లామర్ దెబ్బతింటోంది తెలుసా? వాళ్ళు ఏదో తగ్గించేస్తున్నాడండి బాబు. మాస్టర్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ గా అదిరిపోయే సాంగ్లు ఇస్తున్నారు. నాకు ఒక మంచి స్టెప్, మామూలు కొరియోగ్రాఫ్ ఉండకూడదు మాస్టర్. నాది ఒకటి ఉంది స్టెప్. అంటే మళ్ళీ ఇంకెవరు చేయకూడదు, మనమే చేయాలి. నువ్వు కూడా మళ్ళీ వేయాలనుకున్నా వెళ్ళావు. నేను మళ్ళీ వేయాలనుకున్నా అంత కష్టమా? అబ్బో ఏం స్టెప్ మాస్టర్? 10th floor కి వెళ్ళి జస్ట్ జంప్. హాయ్ అండి. హాయ్. మీ డ్రెస్ చాలా బాగుంది. బయట కూడా ఒకరు ఇలాగే చెప్పారు. మీరేమన్నారు? నా డ్రెస్ గురించి నీకెందుకు, వెళ్ళి పని చూసుకో అని చెప్పారు. హైదరాబాద్ మూవీస్, హైదరాబాద్ స్లాంగ్ అన్నా సరే, అసలు బాలీవుడ్ లో కూడా ఎరగొడేస్తున్నారు సార్. అసలు మీరు ఆయనకు ఒక వింత అలవాటు ఉంది తెలుసా? ఏంటి? ఏదైనా టైం వేస్ట్ అనుకో దండం పెట్టేస్తాడు. మన గురించి తెలియదు కాబట్టి అలా అనుంటారు సార్. నా గురించి చెప్పాలంటే మన పేరు ఈయన ఇండైరెక్ట్ గా చెప్పినట్టున్నాడు. డైరెక్ట్ గానే చెప్పాడు. ఇప్పుడు కూడా అర్థం కావట్లే నీకు. ఏంటంటే అసలు మీరు ఇంత గ్లామరస్ గా ఉన్నారు. అసలు మీరు ఆ పొలిమేర సినిమా కోసం ఆ డీ గ్లామర్ మేకప్ వేసుకోవడం హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. నేనేం చేశానండి? నేను మూవీ కోసం వేసుకుంటే మీరు షోకే వేసుకొని వచ్చారు. మీ ఆధార్ కార్డు ఒకసారి చూపిస్తారా? దేనికి? దేవతల ఆధార్ కార్డు ఎలా ఉంటుందో చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఆయన అంటే మారలేదు, మీరు మారరా. బావా నా ఆధార్ కార్డ్ చూపించమంటావా? వద్దులే, నా దయ్యాలు చూడాలని లేదు. ప్రణీత్ గారు ఏంటి సార్ ఎలా ఉన్నారు? ప్రాజెక్ట్ ఏం జరుగుతున్నాయి ఏంటి? నేను ఎంత బిజీగా ఉన్నా అంటే నీకు సినిమా ఆఫర్ తీసుకోవచ్చు. సార్ టైటిల్ ఏంటండి? చూస్తే చేస్తా. పర్ఫెక్ట్ మ్యాచ్ నీకైతే. ఎన్నో సార్ రావడం ఇక్కడికి? రెండోసారి. అయినా నువ్వు ఒకటి గమనించట్లేదు, వీళ్ళందరూ నువ్వు ఉన్నావు అని తెలియక వచ్చాను, నేను తెలిసి కూడా వచ్చాను. సార్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ. మొత్తానికి టీజర్ చూసాము, సూపర్ ఎక్స్ట్రాడినరీ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోని ముందుకు వచ్చారు. యాక్చువల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. సినిమా మీ అందరికీ మంచి సక్సెస్ఫుల్ గా కెరియర్ లోని నిలిచిపోవాలని చెప్పని ఫ్యామిలీ స్టార్స్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలాగో ఆల్రెడీ వచ్చేటప్పుడే 2 టీములుగా విడిపోయారు కాబట్టి ఇక్కడ ఉన్న గేమ్స్ అన్ని ఆడి ఎవరైతే లాస్ట్ దాకా ఉండి లాస్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు లైలా అని నేను ఒప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. మనుషుల్లో 2 రకాలు, ఒకటి క్లాస్, 2 మాస్. ఈ 2 కలిపితేనే మన ఫలక్నామా దాస్. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ మాస్కా దాస్ విశక్ సేన్ గారు. Come on, give it up for Vishak Singh garu. Welcome to Family Stars. So happy to see you. Thank you so much for coming here. Back to back cinema lo back to back hits. Congratulations. And Laila kuda meeku ante pedda success ravalani cheppani manaspurtiga whole Family Stars team nunchi korukuntunnamu. Thank you so much. Advance congratulations and all the very best. సార్ నాకు చిన్న ఫేవర్ సార్. టీజర్ లాస్ట్ లో ఒక ఆవిడ వచ్చింది కదా సార్, ఆవిడ నెంబర్ 1 ఉంటే ఇస్తారా? బాగా క్లోజ్ గా చూడు. కళ్ళేదో తేడా కొడుతుంది ఏంటి? నా నెంబరే ఇవ్వాలి. ఏంటి సార్ అంత బాగున్నారు? బాగున్నా? చూడ్డం కాపే. ఫ్యామిలీ స్టార్స్ పంచాయతీ ఏంటంటే నాకు 2 మరదలు సార్. ఇద్దరు బావ నాకు కావాలి అని చెప్పని ఎప్పుడు చూసినా గొడవ పడతా ఉంటారు. ఓకే, ఏం చేయాలో అర్థం కావట్లా. ఎపిసోడ్ లో ఈవిడేమో 14 గెలిచింది, ఆవిడేమో 16 గెలిచారు. క్లియర్ విన్నర్ అటు వెళ్ళిపో.
సరే ఈ పంచాయతీ ఇక్కడ తెగేటట్లేదు. నీకు ఎవరు ఇష్టమో ఒకసారి షో అయిపోయేలోపు సెట్ చేద్దాం. సూపర్ సార్, మీరు రావడం వల్ల ఫస్ట్ పెళ్లి అనే దీని నుంచి బయట పెట్టారు ఫస్ట్. ఇంతకీ మీరు ఎవరి సైడ్ సపోర్ట్ చేస్తారు? మా హీరోయిన్ లేరు ఇద్దరు. ఇటువైపు ఉన్నారు సార్, అయితే ఆపోజిట్. నేను ఎటు కూర్చుంటా. సార్? నాకు మెడ నొప్పి. అక్కడ ఉంటే వ్యూ కరెక్ట్ ఉంటుంది. సార్ లైలా మూవీ కాబట్టి మీ లైఫ్ లోని ఎవరైనా రియల్ లైలా లాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? నేను ఇంకా ఎత్తుకుతున్నా. నేను ప్రస్తుతానికి సింగిల్? yes. ఏంటి సింగలా? లైలా ఇలా చుట్టుపక్కనే ఉంటారు. నా చుట్టుపక్కల అయితే ఎవరు కనబడట్లేరండి నాకు. అయిందా? బాగైందా? సార్ నేను కూడా సింగిలే సార్, బట్ మార్నింగ్ టైం. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ ఫర్ ద హోల్ లైలా టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. గెట్ రెడీ. ఇంకేమాత్రం ఆలోచించకుండా రౌండ్ 1 స్టార్ట్ చేయాలి. కానీ రౌండ్ 1 స్టార్ట్ చేయాలంటే మీకు మా షోలోని ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. మీరు ఆమెకు మాట ఇచ్చారంట, ప్రేమించారంట, కానీ పక్కన పెట్టారంట. ఇవన్నీ నువ్వు చేసే పనులు కదా. మీకు సంబంధించిన వాళ్ళు అని చెప్పని అన్నారన్నమాట. మీతో మాట్లాడాలి అని చెప్పానంటే సరే రండి అమ్మాయి వాళ్ళు వస్తున్నారు అని చెప్పని అన్నా. ఆవిడ వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ హర్ ఆన్ స్టేజ్. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా కన్నులా, సన్నాయి మూతలా సందెళ పాటలా, సందళ్ళే తెచ్చావే నీలా, సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా. లో ఏంటి ఎలా వచ్చావు? నా విష్ కోసం వచ్చాను. నేను ముద్దుగా చిన్నప్పుడు విస్సు అని పిలిచేదాన్ని. ఏంటి చిన్నప్పటి నుంచి తెలుసా? చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాం. ఇండస్ట్రీకి వెళ్ళి సెటిల్ అయ్యకొస్తా అన్నాడు. ఇంకా రాలేదు, అందుకే నేనే వచ్చేసాను. ఆయన కూడా షాక్ లో ఉన్నారు నాది ఇంత బ్యాడ్ టేస్ట్ అవ్వదే అని. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే గుర్తొస్తుందేమో చూద్దాం. కెమెరా ముందు చేసేటి కాదు. నేను ఇలా చెప్తున్నప్పుడల్లా విస్ గారు ఒకే మాట అనేవారు. ఏమనేవారు? బానే ఎక్స్ట్రాలు. నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే గుర్తొస్తే ఓకే, లేదంటే డిస్టర్బ్ చేయదు. నాకు గుర్తు రావాలి. ఇలాగే తడపడేవాడు చిన్నప్పుడు కూడా. అన్ని నేనే చెయ్యాలి, అన్ని నేనే నేర్పించాలి. నాకు గుర్తున్నాయి కూడా పోతున్నాయి. కొంచెం అక్కడ కమ్యూనికేట్ చేయండి. చిన్నప్పుడు గుర్తులేదా నీకు? మామిడికాయ తెంపిస్తా అని తోటకు తీసుకెళ్లి ఏం చేసా? ఏదో తేడాగా ఉందేంటి? నాకు తెలిసి నువ్వు ఆయన నేను అనుకుంటున్నావు. అక్కడ కూర్చున్నాడు చూడు, బ్లూ టీ షర్ట్ పక్కన కూర్చున్నాడు చూడు. నేను పక్కన జామ తోటలు ఉన్నప్పుడు నేను సగం జామ పండు కొరికిస్తా తప్ప నువ్వు అది తినేవాడు. నా జామ పండు సగం కొరికిందంట. జామ పండేది ఇప్పుడే మామిడి పండు అన్నది. సర్లే, ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు నేనే లైలా అని అయినా నాకు క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? ఆ లైలా క్యారెక్టర్ ఎవరిది అనుకున్నావు? ఎవరిది? నాదే ఇన్స్పిరేషన్. నమ్మవా? ఎల్ఈడి ప్లీజ్ చూడు. మేము చిన్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా వచ్చి చూస్తారేమో అని చెప్పేసి ష్ ష్ అనేదాన్ని. అది తీసుకొచ్చి ఇట్లా పెట్టారనమాట. సరే ఏదో ట్రై చేయమ్మా, ఇల్లు అక్కడ కూర్చో. నాకు ఆ మధ్యలోనే కావాలి. ఈ గుడ్డని ఎవరు లోడు దాటించింది? సరే అక్కడే మధ్యలోనే కూర్చో ఇల్లు. నేను ఇల్లు అక్కడ కూర్చొని చూడొచ్చా? సర్లే, కానీ నా దగ్గరకు వచ్చేలా చేసుకుంటా లాస్ట్ లోపు. ఓకే. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది. అరే స్పాట్ ఫిక్స్ చేసి రారా నాకు ఈరోజు. నేను మీకోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆవిడకు స్పెషల్ ప్లేస్ ఇస్తాను. అమ్మా మనకు ఆ స్పెషల్ చైర్ ఉంది కదా, తీసుకురండి. కూర్చోబెడితే కూర్చుంటా. నన్ను కూర్చో. ఎన్నిసార్లు డాబా మీదకి ఎక్కి దించాడో తెలుసా నీకు? ఇప్పుడు వేరే, అప్పుడు చిన్నప్పుడు కాబట్టి. సార్ నువ్వు కూర్చోబెట్టు. వద్దులే ఆయన. సార్ అంటే జనరల్లీ అబ్బాయిలకి ఎవరన్నా అమ్మాయిలు ముద్దిస్తే కొంచెం హ్యాపీగా క్రేజీగా ఫీల్ అవుతారు మంచిగా. కానీ రీసెంట్ గా మీకు ఒక మా అందరికి ఇష్టమైన వ్యక్తి ముద్దు పెడితే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, మీరు కూడా చాలా క్రేజీగా ఫీల్ అయ్యారు. ఆ ముద్దు మా దగ్గర ఉంది, ఒకసారి ప్లే చేయమంటారా? తెలుసు. ఆ టైంలో టక్ అని చెప్పిన ఆయన ఇలా ముద్దు పెట్టగానే మీకు ఏమనిపించింది సార్? ఫస్ట్లీ కంగ్రాచులేటింగ్ హిమ్ ఫర్ పద్మభూషణ్. అది ఫస్ట్ ముద్దేం కాదు, బట్ అందరం అప్పుడే కాఫీ తాగి అంటే
ఇప్పటికీ మీరు బ్రో అని పిలుస్తారా? Yeah. మాది ఒకటే సార్, మేము జై బాలయ్య. సార్ మీరు వస్తున్నారని తెలిసి మేము కొంతమంది ఆడియన్స్ కి ఇలా వస్తున్నారు, ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి అని చెప్పానంటే అందులో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బాలకృష్ణ గారు ఇష్టమా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమా అడగండి అని చెప్పాను అన్నారు మాట. నాకు పెద్ద ఎన్టీఆర్ గారు ఇష్టం. వాళ్ళకి నాకు అందరికి పెద్ద ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం, గౌరవం. సో అందరికీ ఇష్టమైన వ్యక్తి కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం.